నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ఆటో యూనియన్ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ముఖ్య అతిథిగా పాల్గొని పండ్లు అందజేశారు. సేవా కార్యక్రమం నిర్వహించిన ఆటో యూనియన్ సభ్యులను పలువురు అభినందించారు. అనంతరం ఏరియా హాస్పిటల్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆటోలను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. మా గౌరవ నర్సరావుపేట డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆటో డ్రైవర్లందరికీ కూడా ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ఆటో డ్రైవర్ల సోదరులందరూ కూడా ఒక మంచి పని చేశారు. వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే పేషెంట్లందరికీ కూడా దానిమ్మకాయలు, అరటికాయలు, అలాగే ఫ్రూట్ సంబంధించిన ఒక ప్యాకు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు. ముందుగా వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయటం వల్ల వారు కూడా ట్రాఫిక్ రూల్స్తో పాటుగా సామాజిక బాధ్యత కూడా కొంత చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి పనులు వాళ్ళు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీంతో పాటుగా దయచేసి ఆటో డ్రైవర్లు అందరూ కూడా గమనించాలి. మీరు ట్రాఫిక్ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులంతా ఏంటంటే ఈ ఆటోలో ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటున్నారు. దానివల్ల గబాలను ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ మంది దానివల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవర్లోడ్గా వెళ్ళొద్దు. దాంతోపాటుగా మీరు డ్రైవింగ్ చేసే క్రమంలో ఎవరైనా ప్యాసింజర్లు వస్తే గబాలన రోడ్డు మీద మీ యొక్క ఆటోల్ని ఆపేస్తున్నారు. దానివల్ల వెనక నుంచి వచ్చే వెహికల్స్ మీ ఆటోల్ని ఢీకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరనే కాదు, పట్టణంలో ఉండే ఏ ఆటో డ్రైవర్ అయినా కానీ మీరు ఆటో నడుపుతున్నప్పుడు ఎవరైనా ప్యాసింజర్ వస్తే సైడ్కి ఆపుకొని ప్యాసింజర్లను ఎక్కించేసుకోవాలి. అలాగే ఎక్కువ మంది పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దు. దాంతోపాటుగా మనకి పట్టణంలో రోడ్లు అనేవి కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎక్కడైతే మనకి పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడ పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ